తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూమన అభినయ్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూస్తుందని భూమన అభినయ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని మరికొంతమంది పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, తిరుమల పర్యటనకు వస్తున్నట్టు ప్రధానంగా ముఖ్యమంత్రి మనవడైనటువంటి దేవాంశ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలి కుటుంబ సమేతంగా అని చెప్పి నిర్ణయించుకొని గత రాత్రి తిరుమలకు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పేసి విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు వైసీపీ శ్రేణులు అంటే అభినయ్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులందరూ కూడా సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసినటువంటి పోలీసులు ముందస్తు చర్యగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ముఖ్యమంత్రి పర్యటన సాగాలని చెప్పి పోలీసులు భావించారు. అయితే కూటమి వైసీపీ నాయకులు ప్రవేశంతో అలజడి జరుగుతుందని చెప్పి భావించి ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా అంటే గత సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాంటి కొన్ని పథకాలు ఇంతవరకు అమలు కాలేదు. దాంట్లో భాగంగానే ఇలాంటి పథకాలు అమలు చేయాలి, అమలు ఎప్పుడు చేస్తారు ఏమనేసి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే నిర్ణయించారు. ఆ మేరకు తమ విన్నపాన్ని ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ముందస్తు సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళని ఉన్న పరంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ చేసిన క్రమంలోనే వైసీపీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఈ పరిణామాలన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని చెప్పి భావిస్తూ వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ముఖ్యమంత్రి పర్యటన క్రమంలో ఎలాంటి అలజడి జరగకూడదు, ఇలాంటి ముందస్తు చర్యల వల్ల ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది, ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి భావించే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఈ పర్యటన ఇప్పటికి కూడా ముందస్తు అభినయ్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి తిరుమల పర్యటన పూర్తి ముగించుకొని వెళ్ళేంత వరకు పోలీసులు అభినయ్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పర్యటన ముగించిన పిదప వాళ్ళని అందరినీ కూడా వదిలే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు పేర్కొంటున్నారు. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. సిద్ధమా 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 సిద్ధమా